హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే రొయ్యలు ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను. దాంట్లోకి ముందుగా మసాలా ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా రోట్లో తక్కున్నామంటే టేస్టే బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది, అప్పుడప్పుడే ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని కచ్చాపిచ్చ తొక్కేసుకోవాలి. ఇవి కొంచెం చూసారా, ఇలా ఈ విధంగా తొక్కేసేసుకోవాలి. రోట్లో తొక్కుంటే న్యాచురల్గా ఉంటుంది, బాగుంటుంది. మన పాతకాలంలో చేసేవాడు కదా వంటలు, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. అంతేకాకుండా చిన్న రోల్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర వేసుకుంటే డైజెషన్కి మంచిది. ఆల్రెడీ అల్లం కూడా అంతే. అదే కాకుండా ధనియాలు కూడా. ఇదే ఫ్రెండ్స్ మసాలా, చూస్తారా, అదే ఈ విధంగా దీన్ని మెత్తగా తొక్కేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎంత టైం పడుతుంది ఆ మిక్సీ కంటే ఇది కూడా, ఇది చాలా హెల్త్కి కూడా మంచిది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. కొంచెం కొంచెం ఫ్రెష్గా చేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని సత్యం వ్లాగ్స్. బై ఫ్రెండ్స్.